రాష్ట్రంలో మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా నా మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ మతచాందస్వాదులు విష ప్రచారం చేస్తున్నారు. పుంజుకుందని ఎవరు చెప్తున్నారు? ఎంతకీ ఏదైనా బీపీ మిషన్లో కనబడుతుందా, లేకపోతే థర్మామీటర్లో కనబడుతుందా పుంజుకుంది అన్నటువంటిది? వచ్చిన తర్వాతనే కదా మరింత నాశనం అవుతున్నటువంటిది పార్టీ. ఏం పుంజుకుంటుందంటే ఈవిడికి ఏం పుంజుకుంటుందంట. కాకపోతే ఈవిడ మీద విషం చెమ్మాలంటే ఈవిడ ఊరందరి మీద విషం చెమ్ముతుంది, ఆర్ఎస్ఎస్ మీద విషయం చెమ్ముతుంది, బీజేపీ మీద విషయం చెమ్ముతుంది, వాళ్ళ పార్టీలో చూసుకుంటారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల మీద విషయం చెమ్మిందే, ఆ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడతారు? ఆ విషయానికి విరుడే సమాధానం ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో వచ్చే సమాధానాన్ని కూడా తట్టుకోలేనటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటే ఎట్లాగా? పోతే హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు, పీఠాధిపతులతో తిట్టిస్తున్నారు. నువ్వు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా అదే ఉంది కదా. తిట్టట్లేదు, నేను ఎవరు అమ్మల అక్కల్ని తిట్టేటటువంటి దిక్కుమాల భాషతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అంటలేదు ఇక్కడ. సంస్కారయుతంగా ప్రశ్నిస్తున్నారు, ఇదేం ధోరణమ్మా అన్నటువంటి. ఇంకోటి, మత ప్రబోధకుడి భార్యవి, మత ప్రబోధం చేసేటటువంటి మహిళవి నువ్వు నీ మతాన్ని ప్రమోట్ చేసుకుంటూ